కార్తీక మాసం సూర్యోదయ సూర్యాస్తమయ వేళల్లో తులసి ముందర దీపాన్ని ఉంచడం ఆనవాయితీగా వస్తుంది. కార్తీక మాసంలో తులసిలో సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడే ఉంటాడని నమ్మకం. తులసి మొక్క లేని ఇల్లు, తులసిని పూజించని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. అయితే తులసికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది? దీని వెనుక ఉన్న కథలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి అంటే వెలకెట్టలేనిదని అర్థం. తులసి పూర్వనామం వృంద, జలంధరుడి ఇల్లాలు. ఆమె పాతివ్రత్యం కారణంగానే జలంధరుడు మరణం లేకుండా వరం పొంది ఆ గర్వంతో విర్రవీగాడు. దీంతో హరిహరులిద్దరూ అతడిని సంహరించే క్రమంలో విష్ణువు జలంధరుడి రూపాన్ని దాల్చి వృందకు వెళ్లడంతో పాద ప్రక్షాళన నిమిత్తం ఆ ఇల్లాలు నీళ్లు అందించిందట. దీంతో ఆమె పాతివ్రత్యం భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో జలంధరుడిని అంతమొందించాడు. అది తెలిసి వృంద శపించి తన దేహాన్ని యోగాగ్నికి అర్పించింది. ఆ బూడిద నుంచే మందారం, తులసి, ఉసిరి, మారేడు మొక్కలు ఉద్భవించాయని పండితులు చెబుతున్నారు. ఈ వృత్తాంతం అంతా ఈ కార్తీకంలోనే జరిగిందని పురాణాలు చెప్పడం వల్లే తులసికి ఈ నెలలో అంత ప్రాధాన్యత ఇస్తాం. ఈ మాసంలోనే తులసి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు. తన పట్ల కఠినంగా ప్రవర్తించినందుకు తులసి విష్ణుమూర్తికి కఠినమైన రాయిగా మారమని శపిస్తుంది. తులసి పవిత్రతను ఎరిగిన విష్ణుమూర్తి మాత్రం ఆమె ఇచ్చిన శాపానికి నొచ్చుకోలేదు. తనకు ఆమె ప్రీతిపాత్రులుగానే ఉంటుందని, ఆమెను పూజించిన వారికి సకల భాగ్యాలు కలుగుతాయని వరాన్ని అందించాడు. అప్పటి నుంచి శ్రీహరికి తులసి ఇష్టమైనదిగా భావిస్తున్నారు. ఆయనను తులసిమాలతో అలంకరిస్తారు. తులసి ఆకులు వేసిన నీటిని తీర్థంగా అందిస్తారు. హైందవ ధర్మంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా తులసితో అనుబంధం కొనసాగుతుంది. ఆఖరికి చనిపోయే మనిషి నోట్లో కూడా తులసి తీర్థాన్ని పోసి అతని మరణయాత్రను పూర్తి చేస్తారు. లైక్ ది వీడియో. థ్యాంక్